Hello beautiful people, welcome to my channel Story Time. వేదికలో బ్లూ కలర్ చీరలో నెమ్మదిగా నడుస్తూ వస్తున్న ఆ అమ్మాయిని చూసి అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. ఇది ఏదో కొత్త అనుభూతి. హార్ట్ బీట్ పెరిగిపోతుంది. చెవిలో సంగీతం లేదు కానీ ఆమె అడుగులకు ఒక తాళం ఉంది. వాతావరణం గంభీరంగా ఉన్నా తనలో మాత్రం ఓ కొత్త ఊపు మొదలైంది. అర్జున్ హైదరాబాదులో పేరొందిన ఫోటోగ్రాఫర్. సాదాసీదాగా ఉండే వ్యక్తి కానీ కళ్ళను ప్రేమించే మనసు. ఆ రోజు తన ఫ్రెండ్ ప్రణయ్ పెళ్లికి ఫోటోలు తీయడానికి వచ్చాడు. పెళ్లి అనేది అతనికి పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఈరోజు ఏదో మారిపోతుంది. ఆమె పేరు అన్విత. అమ్మాయిలో తడవలేదు. ముఖం నిండుగా నవ్వు, చేతుల్లో మెహందీ, మిగిలిన వాసన, నుదిటిపై చిన్న బొట్టు. ఇది అర్జున్ మనసులో ఓ గుర్తు వేసినంత పనైంది. ఏవండి, మీరు ఫోటోగ్రాఫరా అని అడిగింది అన్విత. అర్జున్ గుండెలో ఆ ప్రశ్న హెలియం బెలూన్లా లేచింది. మనసులో మాట, ఈ చిరునవ్వే మళ్ళీ నా లెన్స్లో పడాలి. అవును, మీరు బ్రైడ్ ఫ్రెండ్ అయ్యారు కదా? అర్జున్ ప్రశ్నించాడు. ఓహో, మీరు గెస్ చేశారా? బ్రైడ్ ఫ్రెండ్ అనేది కాదు, బ్రైడ్ కజిన్ అంది నవ్వుతూ. ఆ నవ్వే అతని దృష్టిని మాయ చేసింది. అదే రోజు మధ్యాహ్నం లంచ్ సమయంలో ఆమెతో మరోసారి కాసేపు మాట్లాడే అవకాశం వచ్చింది. సంగీతం, ఫోటోగ్రఫీ, లైఫ్ గురించి చిన్న చిన్న మాటలు. ఆ మాటల్లో కొన్ని చిరునవ్వులు, కొన్ని చూపులు. అర్జున్ మనసులో దీపావళి వేసినట్లయింది. ఆ రోజు సాయంత్రం అన్విత తనకి గుడ్ బై చెప్పి వెళ్తున్నప్పుడు ఒక్కసారి తిరిగి చూసి చిన్న నవ్వు వేసింది. అర్జున్ చేతిలో ఉన్న కెమెరా ఒక క్లిక్తో ఆ మధుర క్షణాన్ని బంధించింది. తన కెమెరాలో ఓ ఫోటో కానీ తన గుండెలో మాత్రం ఓ మధుర గుర్తుగా నిలిచిపోయింది. ఇదే మొదటి అడుగు. ఇప్పటి నుంచి అర్జున్ జీవితంలో అన్విత ఎంట్రీ. మొదటి చూపులో మొదలైన కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూద్దాం. అర్జున్ ఆ రోజు పెళ్లి ఫోటోలు తీస్తూనే అన్వితను గమనిస్తున్నాడు. ఆమె నవ్వే అతనికి ఓ స్వరం. ఆమె కనిపించని చోట కూడా ఆ గుర్తొచ్చి హృదయం ఊగిసలాడుతోంది. విందు జరుగుతున్న హాల్లో స్టేజ్ దగ్గర అర్జున్ కెమెరా ఫిక్స్ చేస్తున్నాడు. ఆ సమయంలో అన్విత పక్కన వచ్చి నిల్చుంది. మీరు చాలా సీరియస్గా పనిచేస్తున్నారు, కానీ ఒక చిన్న విషయం చెప్పాలనిపించింది. అర్జున్, ఏమిటి? అన్విత, మీ కెమెరా కన్నా మీరు ఎక్కువ చూపులు ఆకర్షిస్తున్నారని మా అక్క చెప్పింది. చిరునవ్వుతో అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్కి ఆ మాట వినగానే మొహం మీద నవ్వు వచ్చింది. కానీ గుండెలో మాత్రం ఓ వింత గుబురం మొదలైంది. అర్జున్, మీరేమన్నా వంటలో బాగా మసాలా వేసినట్టు మాట్లాడుతారు. అన్విత వెంటనే తేలిపోయారుగా. ఫన్నీ అయినా మీరు సీరియస్ అన్నం కూడా. ఆ మాటలు ముగిసేలోపే ఆమె ఫోన్ వచ్చి వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం అదే చోట నిలబడి ఆమె వేసిన వాక్యాల్లో తడిసి ముద్దయ్యాడు. పెళ్లి ముగిశాక రాత్రి 10 దాటింది. కెమెరా బ్యాగ్ కట్టుకొని బయటకు వచ్చాడు అర్జున్. వాకిట్లో మేఘాలు ముసిరినట్టు వాతావరణం. తడిచిన నేల, పచ్చగా మెరిసే చెట్లు. అతను కార్కి నడిచేలోపే వెనక నుండి ఓ స్వరం. అర్జున్ తిరిగి చూశాడు. అన్విత చేతిలో ఓ చిన్న పేపర్. ఇది మీ కెమెరా బ్యాగ్లో పడిపోయిందనుకుంటా. కాగితం మీద మీ నోట్ ఉంది. అతను తీసుకున్నాడు. నిజంగానే అది తన స్క్రిప్ట్ లిస్టు. కానీ కాగితం ఫోల్డ్ అవుతుంది. తుడిచినట్లు లేదు. గమనిస్తే మరో చిన్న నోట్ ఉంది. మీ ఫోటో క్లిక్స్ లాంటి చూపులు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అర్జున్ మొహంలో చిరునవ్వు తారసపడింది. ఆమె వ్రాసిన ఆ మాటలు అతని గుండెను తాకాయి. ఇది కేవలం పరిచయం కాదు, ఇది కథ మొదలవుతున్న సంకేతం. ప్రేమ మొదలయ్యే ముందు మనసు తనంతట తానే పరిచయం అవుతుంది. అర్జున్కు ఆమె మీద ఆసక్తి మొదలైంది. అన్విత మాటల్లో ఏమో తెలియదు కానీ మౌనంగా కొంత ఆసక్తి ఆమెకు ఉందేమో. అర్జున్ ఆ నైట్ పూర్తిగా నిద్రపోలేదు. తన మైండ్లో అన్విత చిరునవ్వు, ఆమె మాటలు, చివరగా ఇచ్చిన చిన్న నోట్ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. మీ ఫోటో క్లిక్స్ లాంటి చూపులు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ఆ లైన్ అర్జున్ గుండెను తాకింది కాదు, ఎండగా వదిలేసింది. రేపు ఉదయం కాఫీ కప్పు చేతిలో పట్టుకొని తన స్టూడియో డెస్క్ వద్ద కూర్చున్నాడు. ఫోటోలు ఎడిట్ చేయడం మొదలుపెట్టాడు. ప్రణయ్ పెళ్లి ఫోటోలు, ఓ
ఓవర్ వ్యూలో చూడగానే అన్విత ఫోటోలు చాలానే కనిపించాయి. ఆమె నవ్వు, చేతిలో మెహందీ, చెవి పట్ల కాంతి, అతని కంటికి ఒకే ఒక్క ఫేస్ రిపీటెడ్లీ కనిపిస్తున్నది అన్విత. అర్జున్ మనసులో ఎంతమందిలోనూ ఆమె ఒక్కరే స్టాండవుట్ అవుతుంది. ఆమెను మళ్ళీ చూడాలనిపిస్తుంది. కానీ ఎలా? అతను ఫోటోలు పంపేందుకు ప్రణయ్కు మెసేజ్ చేశాడు. బ్రో, నీ ఫొటోస్ ఆల్మోస్ట్ రెడీ. ఒక పెన్ డ్రైవ్లో పంపిస్తాం. ఆ వెంటనే ప్రణయ్ నుంచి రిప్లై. బ్రో, సూపర్ క్లిప్స్. నీ మీద మా కజిన్ అన్విత చాలా ఇంప్రెస్ అయిందంట. నిన్ను చూసి క్రియేటివ్ గాయ్స్ అంటే కొత్తగా ఫీల్ అవుతుందంట. అర్జున్ గుండె ఒక్కసారిగా గందరగోళంలో పడింది. అంటే ఆమెకు నా గురించి ప్రణయ్ మరో మెసేజ్ పంపాడు. ఏదైనా మాట్లాడాలంటే నేను నెడ్ చేస్తా. మాట్లాడొచ్చుగా. అర్జున్ టైపింగ్ చేసి మళ్ళీ బ్యాక్ అయ్యాడు. ఆమె నెంబర్ అడగాలని అనిపించింది. కానీ అదే సమయానికి తనలోని ఒక సిగ్గు, పక్కవాళ్లకు నమ్మకంగా కనిపించాలని ఉండే ఆత్మగౌరవం అడగకుండా ఆగిపోయాడు. మరో 10 రోజులు గడిచాయి. ప్రతిరోజు ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్న తన కెమెరా వెనుక ఎప్పటికీ ఒక ముఖమే కనిపిస్తూనే ఉంది అన్విత. ఒకరోజు అతను షార్ట్ ఫిల్మ్ షూట్ కోసం బంజారా హిల్స్ ఓ బొకే షాప్ దగ్గర షూట్ చేస్తుండగా, అవును, అదే అమ్మాయి, అదే నవ్వు, చేతిలో పింక్ గులాబీలు పట్టుకుని ఎవరో ఫ్రెండ్ కోసం షాప్కి వచ్చింది. అర్జున్ కెమెరా తీసి మళ్ళీ చూశాడు. నిజంగా అన్వితే. వెంటనే వెళ్ళబోతుంటే ఆమె ఒక్కసారి తిరిగి చూసింది. ఆమె చూపుల్లో ఆశ్చర్యం, ఆనందం, అలాగే తడిసి ముద్దైన ఓ సంతోషం. అన్విత. ఓ మై గాడ్, మళ్ళీ కలుస్తానని అనుకోలేదు. అర్జున్ చిరునవ్వుతో, అవును, అది నా లక్కేమో, లేదా మీ దయ. అయితే ఈసారి అన్విత తన సెల్ ఫోన్ తీసి నేరుగా అడిగింది. మీ నెంబర్ చెప్పండి, నాకు మీ ఫోటోలు కావాలి. అర్జున్ మొహంలో నవ్వు, కానీ హృదయంలో పండగ. ఇది పరిచయం కాదు, ఇది ఒక కొత్త కథ మొదలవుతున్న అంకురం. అన్విత నంబరు ఇచ్చిన ఆ రోజు రాత్రే అర్జున్ చేతిలో ఫోన్ పలకరించింది అన్విత. హాయ్, నీ ఫొటోస్ చూశాను. వాటిలో నిజం ఉన్నా నువ్వు చూపిన తృప్తి చాలా బాగుంది. అర్జున్ చిరునవ్వుతో, ఫోటోలు నిజాన్ని చూపిస్తాయే కానీ కొన్ని చూపులు మాత్రం గుండెను తాకుతాయి. నీ నోటి నుంచి ఇది విన్నందుకు థ్యాంక్స్. ఆ మాటలతో చిన్న శబ్దం. అన్విత మొదటిగా నవ్వింది. ఆ నవ్వు ఎగిరే చిమ్మట బిందువుల్లో గుసగుసలాటలా అనిపించింది. ఆ రాత్రి తర్వాత రోజు ఒక చిన్న హాయ్, గుడ్ నైట్, అప్పుడప్పుడు కాస్త పర్సనల్ టాపిక్స్. ఇద్దరి మధ్య దూరం కనిపించకుండా తగ్గిపోవడం మొదలైంది. ఒకరోజు అన్విత, నిన్న నా డాడీతో క్లాస్ అయింది. నన్ను డిజైన్ కోర్స్ నుంచి తీయమంటున్నారు. వాళ్ళకి ఫ్యాషన్ అంటే తక్కువ అభిప్రాయం. అర్జున్. ఏమీ బాధపడొద్దు. నీ మనసు నిన్ను తప్పుదారికి పంపదు. నీ ఫ్యాషన్ నీ వింతల పంటలు పండిస్తుంది. నేను ఉన్నాను కదా, ఒక్క మాట చెప్పు చాలు, నీకు బలంగా నిలబడతాను. అన్వితకు ఆ మాటల్లో ఆత్మస్థైర్యం కనిపించింది. ఎవడో అర్థం చేసుకునే మనిషి తన పక్కన ఉండటమే చాలనిపించింది. మరో రోజు అన్విత తన పుట్టినరోజు రోజున మ్యూజియం దగ్గరే ఉన్నానని చెప్పింది. అర్జున్ అలానే అక్కడికి వెళ్ళిపోయాడు. 2 గంటల పాటు వాళ్ళు కలలు, పాండిత్యం, జీవితపు భిన్న కోణాల గురించి మాట్లాడారు. ఫోటోలు తీసినంత సౌకర్యంగా, మాటలు పంచుకున్నంత లోతుగా అర్జున్ జీవితం నెమ్మదిగా అన్విత వైపు మొగ్గుతుంది. అన్విత చూపులు కాస్త కలతలంలో, కాస్త ఆశతో, అంతేకాకుండా అలజడిగా కనిపించేవి. అర్ధరాత్రి ఒక టెక్స్ట్. అన్విత, నీతో మాట్లాడేటప్పుడే నాకు నేను అనిపిస్తున్నాను. అర్జున్. నీ మాటల్లోనే ఓ పెయింటింగ్ ఉంది. నువ్వు చూసే ప్రతిదీ నువ్వులాగా కనబడుతుంది. ఒకరిపై ఉన్న ఆసక్తి చిన్న చిన్న మాటల్లో సుశ్రావ్యతగా మారితే అదే ప్రేమకు మొదట అడుగు. ఇదంతా నిదానంగా జరుగుతోంది, కానీ లోతుగా, నిజంగా. ఇప్పటి వరకు చెప్పని అన్విత జీవితంలోని కొన్ని వాస్తవాలు అర్జున్ తెలుసుకోవలసిన సమయం దగ్గర పడుతుంది. ఆ రోజు సాయంత్రం అర్జున్ స్టూడియో విండో పక్కన కూర్చుని ఉన్నాడు. చేతిలో కాఫీ కప్పు, ముందున్న ల్యాప్టాప్ స్క్రీన్ మీద అన్విత ఫోటో. అతని మనసులో ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతుంది. ఇంత దగ్గరైపోయిన తర్వాత ప్రేమ అనే మాటను చెప్పొచ్చా? అర్ధరాత్రి అన్విత మెసేజ్. నిద్ర లేదా నీకు? అర్జున్.
నిద్రకి ముందుగా ఏదో ఒక రూపం కనబడుతుంది. ఆ రూపమే నిద్ర పట్టనివ్వడం లేదు. అన్విత, నీ కలల్లో ఎవరున్నారు? అర్జున్. వాళ్ళ ముఖం నీవే అంటోంది. అన్విత టైపింగ్ చూపించి మళ్ళీ స్టాప్ అయింది. ఏమీ రిప్లై రాలేదు. అర్జున్ గుండెల్లో చిన్న కలవరం. తన ఫీలింగ్స్ను బలవంతంగా చూపించానా అన్న సందేహం. రేపు ఉదయం అన్విత కాల్ చేసింది. అన్విత, నిన్న రాత్రి నీ మెసేజ్ చదివి నవ్వాను. తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోయాను. అర్జున్. అర్థమైంది అన్విత. కానీ ఆ మౌనం ప్రేమను అంగీకరించిన మౌనం. ఆ మాట విన్న వెంటనే అర్జున్ ముఖంపై ఓ మధురమైన చిరునవ్వు. ఆ మాట అతని లోపలే కాకుండా బయట ప్రపంచానికి వెలుగు ఇచ్చినట్టు. అదే రోజు సాయంత్రం బంజారా హిల్స్ పార్కులో కలుసుకున్నారు. పక్కనే చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ చెట్ల నీడల్లో ఇద్దరూ నడుస్తున్నారు. అర్జున్, నేను నిన్ను మొదటిసారి చూసిన రోజు నుంచే నా కెమెరా లెన్స్ ఫిక్స్ అయినట్టు నా మనసు కూడా నీపై ఫిక్స్ అయింది. అన్విత, నాకు నీ మాటలు ఒక సేఫ్ ప్లేస్లా అనిపించాయి. నా జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ అడగని ప్రశ్నలు నీవు అడిగావు. నా ఫ్యాషన్ను ప్రశ్నించకుండా ప్రోత్సహించిన మొదటి వ్యక్తివి నీవే. అన్విత నెమ్మదిగా అర్జున్ చేతిని పట్టుకుంది. పక్కనే తడి మట్టి గుండా చిన్న గాలి ఊపిరి తీసుకొస్తోంది. ఆ చేతి పట్టులో బలమైన అనుబంధం, విశ్వాసం, అలాగే ప్రేమ ఉంది. మనసుల్లో మాటలు పుట్టిన ప్రేమ ఒక్కసారి పెదవులపైకి వచ్చినప్పుడు అది జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుంది. ఇప్పుడు ప్రేమ చెప్పారు ఇద్దరు. ఇది వారి ప్రేమ కథలో మలుపు కాదు, ప్రారంభం. ఇద్దరి సంబంధాన్ని అన్విత కుటుంబం ఎలా స్వీకరిస్తుంది? అర్జున్ తన జీవితాన్ని మరింత దృఢంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తాడా? పార్ట్ 2లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.